రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని వెల్దుర్తి ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు. రైస్ మిల్ యజమానులు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. వర్షాకాలం సీజన్లో ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం ధాన్యం సేకరించాలని సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా తార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తేమ చాలు శాతంపై రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు వేగవంతంగా నిర్వహించాలని, తూకం వేసిన ధాన్యం వెంటనే రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైస్ మిల్లులతో ప్రాబ్లం ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉంది. వీటిలో ఏం లేదు. ట్రాన్స్పోర్టేషన్ అంటే కొంచెం రోడ్ ఇబ్బంది కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంది, కానీ రైస్ మిల్లులో మనకు మ్యాచర్ కాడ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మనం అక్కడ 14 మ్యాచర్ వచ్చినా వర్షాల వల్ల కొంచెం మ్యాచర్ ఎక్కువ వస్తుంది కాబట్టి దెబ్బతినే అవకాశం ఉందని మనం ట్రాన్స్పోర్టేషన్ కానీ రైస్ మిల్లులో ప్రాబ్లం ఉంది. అందరినీ ఇప్పుడు మాట్లాడి రైస్ మిల్లులో కొంచెం మాట్లాడు 984994 అంటే రిసెర్చ్ దిగులో దాని ప్రకారం రూల్స్ ఫాలో అవ్వాలని నా ఉద్దేశం. కానీ అంటే కూడా తొందరగా లాగేలాగా పర్మిషన్ మనకి ఏదైతే అదృష్టం ఏంటంటే పక్క మండలాలకు వెళ్ళకూడదు, వెళ్ళదు. ఇక్కడే ఉంది కాబట్టి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా అవుతుంది.